అప్లోడ్ చేసినటువంటి విలేకరులను అడగండి. మేమేం తీయలేదు, మేము తీసుకోలేదు. తీసిన విలేకరులని పోస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే. మేము రౌడీజం చేయలేదు, నేను వదిలేయండి అని అడగలేదు, నేను తీసుకుపోతానని నేను అడగలేదు. పొరపాటు అది. మీ వాళ్ళ చాడీలు మీరు అనబాకండి. మీరు కేసు కడతాన్నారు, దానికి నేనేం కేసుకు ఫేస్ చేయడానికి సిద్ధమే, కానీ నేనేమి ఇదంట్లా. కాకపోతే మీలాంటి ఒక జిల్లా అధికారి, ఒక మంచి ఫ్రెష్గా వచ్చిన అధికారి ఇలా మాటలేని మేమేదో పోలీసుల్ని బెదిరిస్తున్నాము. ఎవరు బెదిరిస్తారు? బెదిరితారా పోలీసులు? బెదిరిస్తే ఎవరు బెదురుతారండి? ఎందుకు బెదురుతారు? ఏముందని నేను బెదిరించాలంటే ఏం బెదిరిస్తాం? ఆయనే అన్నాడు రెచ్చగొడతా, నా చేయి చూపించబాకని. ఏం చూపించాను? ఏమంటే మీరు ఇట్లా చెప్పానా? ఏమంటే మీరు తమాషాలు అనబాకండి, అతను మేయర్ గారిని అంటారా మీరు అన్న. ఏంటదేంటి ఆయన అనేయచ్చు. మేము 10 మంది ఉండగా, విలేకరులు ఉండగా మేయర్ గారి భర్తను తమాషాలు చేయబాకనొచ్చు. ఎట్లా ఇది ధర్మా చెప్పండి మీరు. నేను మీ ఇష్టం. అంటే మా సిఐ మీద గట్టిగా మాట్లాడతావా? అది కేసే అంటే కేసు కట్టేసేయండి. మీ సిఐ గారి మీద తిరగబడి మమ్మల్ని తిట్టినా సరే మేము తిరగబడకూడదు అనేదే చట్టం అయితే కేసు పెట్టండి, ఇబ్బంది ఏముంది. గతంలో కూడా 2014-19లో కూడా నా మీద అనేక అక్రమ కేసుల్లో నేను 5 రోజులు జైల్లో ఉండొచ్చాను. జైల్లో ఉంటాక నా ఏదో అది నామోషిలాగే కేసులు మీ ఆఫీసర్లు చెప్పి మీరు మొగ్గు చూపుతా అని చెప్తున్నారు. మొగ్గు చూపించండి, నేనేమో అసలు కాదు, దాని గురించి భయం లేదు, లేదా బాధ లేదు. కాదే ఒక ఫ్రెష్గా వచ్చిన అధికారి, ఒక యువకుడు, కొత్తగా వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు కింద వాళ్ళ మాటలని నేనేదో స్టేషన్కి దౌర్జన్యానికి వచ్చాను, కేసు ముద్దాయిని వదిలేయమన్నాను. నేను పొరపాటున చట్టం నాకు తెలుసు, రూల్స్ నాకు తెలుసు, ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు నాకు ఆ విచక్షణ ఉంది. కానీ నేను అనలేదు. మీ సిఐ మీద అంటే మమ్మల్ని అవమానిస్తే, మా మేయర్ గారి భర్తను అవమానిస్తే కూడా మేము తిరగబడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు అనేది నేరం అయితే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది నేరం అయితే. అయితే నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, మీ వాళ్ళ చెప్పుడు మాటలు వినద్దండి, వాస్తవాలు తెలుసుకోండి, ఏం జరిగిందో తెలుసుకోండి. ముందు సిఐ నబీ గారి దగ్గర సుబ్బన్న ఉంటే అక్కడికే వెళ్ళాను. ఏమంటే పొద్దునుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నారంట, వాళ్ళ భార్య పెళ్ళి అని ఫోన్ చేస్తుంది. మామయ్య గారు, మా ఆయన పెళ్ళి ఉంది, మేనగోళ్ళ పెళ్ళి ఉంది, మా ఆడపడుచు భర్త లేడు, ఆవిడ ఒంటరి మహిళ, మేము తప్పితే ఎవరుంటారు, మా బావగారికి ఏం ఆరోగ్యం బాగోదు, మీ అబ్బాయి లేకపోతే మాకు ఇక్కడ పెళ్ళి ఎక్కడ జరుగుద్ది అని చెప్పి ఆవిడ ఆందోళనగా ఏడుస్తుంది. ఫోన్ చేసి వెళ్ళాను 1:30కి, ఆయన 10ంటికి ఇప్పుడు వెళ్ళాడు స్టేషన్కి. ఎల్లుంటే కావాలి, మీరు ఏదైనా ఉంటే రిమైండ్ పెట్టండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి, ఊరికే కూర్చోబెట్టబాకండి, నాంచబాకండి నేను చెప్పాను. ఇప్పటికీ అదే చెప్తున్నాను. సరే పెట్టారు, రిమాండ్కి పెట్టారు, కోర్టు జడ్జి గారు అటు చెప్తే అటు జరుగుద్ది, దానికి ఇబ్బంది ఏం లేదు. అయితే నా మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, మీరు తీసుకోండి. మీరు కేసు కడతా అంటే నేనెవరు వద్దంటాకి, నేను వద్దంటే ఆగేది కాదు కదా. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు నిర్ణయం తీసుకున్నాక ఆగుతుందా? ఆగదు కదా. కాకపోతే అవాస్తవం, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బన్న వదిలేయి నేను తీసుకెళ్తాను అని అంటాం అవాస్తవం. నేను తొందరగా రిమాండ్ పెట్టమని చెప్పటాకే వెళ్ళాను. ఎందుకంటే రేపు పెళ్ళి ఉంది కాబట్టి. పెళ్ళి లేకపోతే అసలు నేను వెళ్ళి రిమాండ్కి పెట్టమని అడగాల్సిన పని కూడా లేదు. ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు, వెళ్ళి తెచ్చుకుంటాం. మిగతా మా వాళ్ళు ప్లేటర్లో మా లీగల్ టీము వాళ్ళే వెళ్తారు. అయితే సుబ్బన్న భార్య నాకు కోళ్ళ అవుద్ది, మా అబ్బాయి కాబట్టి కోళ్ళ ఏడుస్తా ఫోన్ చేసిందని నేను స్టేషన్కి వెళ్ళాను కంగారుగా. ఏంటి ఎందుకంటే అప్పుడు కేసు నోటీస్ ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి, అందరం నోటీస్ ఇచ్చాం. నాకు నోటీస్ ఇవ్వమని కూడా నేను మా ప్లేటర్లతో కవర్ చేశాను స్టేషన్కి. ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను కూర్చొని ఉంటాను, నోటీస్ సంతకం పెడతానని చెప్పాను. నేను కూడా చెప్పాము మా లీగల్ టీంతో కవర్ చేసి. ఎందుకు ఎంతమంది ఆ పేరు లిస్ట్ అది ఇస్తే మేమే అందరం స్టేషన్కి వచ్చి తీసుకుంటాం నోటీస్ అని కూడా చెప్పాను. లేదా ఎందుకు చెప్తాం? మేము మా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర 40 మందిని పిలిపించి నోటీస్ మీద సంతకాలు పెట్టించాం. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాకి సిద్ధమని చెప్పాం ఆయనకి పోలీస్ స్టేషన్లో.
ఎస్ఐ గారికి కానీ కన్సర్న్ కానిస్టేబుల్స్ కానీ అందరికి కానీ. దీంట్లో నేరం చేసేసింది ఏముంది, ఏముంటుంది దీంట్లో? ప్రజాస్వామ్యంలో ఇందాక కూడా చెప్పాను, 365 రోజులు సెక్షన్ 30 ఉంటే ఇక ప్రజా ఉద్యమాలు చేయడానికి, ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన నిరసన తెలియజేయటానికి కూడా ఇక హక్కులు ఉండవు అనేది ప్రభుత్వం మీ మీద ఒత్తిడి చేసి కాలరాయిస్తే ఎట్లా ఉంటుంది? చేయాల్సిందే కదా.